హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. తనని అందరూ కలిసి చంపాలని చూస్తున్నారు. నాకు రక్షణ కావాలి. ఇది ఆర్‌జే శేఖర్ భాష చేస్తున్న డిమాండు. ఇవాళ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ కూడా చేయడానికి సిద్ధమైనట్టు మనకు కనపడుతోంది అడ్వకేట్‌తో కలిసి. అలానే ఇంకొక వైపు శేఖర్ భాష మీద అనేక కేసులు నమోదవుతున్నాయి. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మాకు సంబంధించినటువంటి ప్రైవేట్ సమాచారాన్ని, మా ఫోన్ సంభాషణలని బయటపెడుతున్నాడు. మా వ్యక్తిగత గోప్యత లేకుండా చేస్తున్నాడు. మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒకవైపు లావణ్య, ఇంకోవైపు ఒక ఉమెన్ కొరియోగ్రాఫరు అంటే జానీ మాస్టర్ కేసులో కేసు పెట్టినటువంటి లేడీ కొరియోగ్రాఫర్ ఇదంతా కూడా శేఖర్ భాష మీద వరుసగా నార్సింగ్ పీఎస్‌లో కేసు నమోదు చేస్తా ఉన్నారు. అసలు ఎవరి వైపు నిజం ఉంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ఆర్‌జే శేఖర్ భాష. తర్వాత ఆర్‌జే శేఖర్ భాష తరపున ఇవాళ కేసు నమోదు చేయబోతున్నటువంటి ఆయనకు అండగా నేను ఉన్నాను అని చెప్పి చెప్తున్నటువంటి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణాచారి గారు. నమస్కారం. శేఖర్ భాష గారు, మీరేమో నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేయబోతున్నారు. ఇంకోవైపు వాళ్ళేమో మీరే వాళ్ళకి ఇబ్బందిగా మారారు, మా వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి మీ మీద ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. అదేంటి మీ మీద ఉన్న ఫిర్యాదు, మీ మీద కంప్లైంట్? నా మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే సాక్ష్యాలు బయటపెట్టడం. ఖచ్చితంగా అదే సాక్ష్యాలు బయటపెట్టడం, ప్రశ్నించడం. అవి పబ్లిక్ డొమైన్లో ఉన్నవి కావచ్చు, కొన్ని కొత్తవి కావచ్చు. అయితే ఇప్పుడు లావణ్య ఫిర్యాదు చేసి ఉండొచ్చు, సృష్టి వర్మ కూడా ఫిర్యాదు చేసి ఉండొచ్చు పోయి. కానీ లావణ్య చేసిన దాంట్లో ఏ రకమైన పసాలు లేదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకు అంటే ఆవిడ ఒక ఫోన్ కాల్ ఇచ్చింది. దాంట్లో ఏమిటి, నేను చాలా క్లియర్ కట్గా నువ్వు డ్రగ్స్ చేస్తూ, ఆవిడ డ్రగ్స్ పార్టీ కనుక చేస్తుంటే నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను అన్నప్పుడు మస్తాన్ సాయి ఏమంటాడు, సరే అది ఇది చెప్పిన తర్వాత ఫైనల్ వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే మస్తాన్ సాయి ఒకవేళ అక్కడ లేకపోయినా నేనే తీసుకెళ్ళి ఏదో పెట్టేస్తాను తర్వాత ఇరికిస్తాను అన్నాడు. ఓకే, దానికి నేను సరే అలా చెయ్యి అని ఎక్కడ అనలా. అక్కడ కట్ అయిపోయి తర్వాత ఎక్కడో ఉన్న కాన్వర్జేషన్ దానికి అతికిచ్చారు. అదేంటి, టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందా అంటే ఇప్పుడు టెస్ట్ చేసినా పాజిటివ్ వస్తుంది. అది కాదు, ఇది నిజం చెప్పండి. మీరు మస్తాన్‌తో చేతులు కలిపి బయట నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి లావణ్య ఇంట్లో పెట్టాలని కుట్ర చేయడం నిజమా, అబద్ధమా? పచ్చి అబద్ధం. ఎవడైనా సరే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఖచ్చితంగా నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నేను చెప్తా, పోలీసులకు చెప్తా, కరెక్ట్గా టైంకి వచ్చేట్టు చేద్దాం. నేను బేసికలీ ఆ పోలీసులకు చెప్పిన వాళ్ళు వస్తారో లేదో మనకు తెలియదు. బట్ వాడికి ఒక ధైర్యం ఇస్తేనే కదా వాడు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. వాళ్ళు ఏమైనా కొట్టుకొని చావని, ఒక డ్రగ్ పెడ్లరో లేకపోతే డ్రగ్ అబ్యూజరో ఇగో ఇట్లా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అది మనం నమ్మచ్చు. లేదు అక్కడ జరుగుతోంది అంటే సరే చెప్తావు, నిజంగా జరిగింది ఎప్పుడంటే లేదు నేను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తావు ఒక్కొక్కడిని అని చెప్పి అన్నాడు వాడు. సరే పట్టించి మంచిదే కదా, సమాజానికి కావాల్సింది అదే కదా. ఇలాంటి చెడబో లావణ్య మీద మీకు అంత పర్సనల్‌గా ఏంటి అసలు? ఎవరికి, మీకు నన్ను చంపేద్దాం అనుకుంటుంది ఓ పక్క. నాకు పర్సనల్ గ్రేడ్స్ కూడా మీరు చంపాలనుకుంటే కేసు పెట్టొచ్చు, ఫిర్యాదు చేయొచ్చు, ఫైట్ చేయొచ్చు, జనాలకి మీ అభిమానులకు చెప్పొచ్చు నన్ను చంపాలని చూస్తున్నారని, ఇంతవరకు ఓకే. కానీ ఎందుకు ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారు? చాలా అద్భుతమైన క్వశ్చన్ కార్తీక్. సో బేసికల్లీ ఒక దొంగని పట్టిస్తే అది మీకు ఇరికిచ్చడం అనిపిస్తుందా? ఇప్పుడు ఇదే ఒక దొంగ ఎవరో యువతున్నాడు, అతను రోజు దొంగతనం చేస్తాడని తెలుసు. కార్తీక్ మనం ఈరోజు ఇలా కాపు కాసి వాడిని పట్టుకొని చేద్దాం అని చెప్పి నీతో పెడితే ఎందుకు, అది పోలీసుల పని కదా, మీరెందుకు చేస్తున్నారు అని. పోలీసులకి ఇన్ఫర్మేషన్ కూడా మన పని కదా. కాదు, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇరికిచ్చి ఇవ్వాలా అని. ఇరికిచ్చడం వేరు, పట్టించడం వేరు. ఇరికిచ్చడం అంటే ఏంటి, అమాయకుడిని ఇరికిస్తారు. లావణ్య అమాయకురాలా? లావణ్య అహల్య చెప్పు. ఆవిడ మీద 45 రోజులు చెంచులగూడ జైల్లో ఊరికనే పెట్టారు ఆవిడని. ఆవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వీడియో నువ్వు చూడలేదా? ఈ మస్తాన్ సాయి ఏం చెప్తున్నాడు, వాట్ ఎవర్ ఈ విషయాలన్నీ పబ్లిక్ డొమైన్లో మీరు పెట్టొచ్చు కాక కానీ ఏం చెప్తున్నాడు చాలా క్లియర్ కట్గా విన్నావా? ఆవిడ డ్రగ్స్ చెయ్యని రోజు లేదు, రోజు పార్టీ చేసుకున్నాడు, వాళ్ళ తమ్ముడు ఇంకా గట్టిగా వేస్తున్నాడు డ్రగ్స్. ఫైనల్గా ఒకటి, నేను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను అన్నప్పుడు నేను ఏం చేయాలి? తప్పు భయ్యా, డ్రగ్స్ వాళ్ళు దొంగతనం చేస్తే చేసుకొని మనం మాత్రం దొంగల్ని పట్టుకోకూడదు. మనం కనుక దొంగల్ని పట్టుకున్నాం అనుకో, ఈ మీడియా ఉందే ఎందుకండి పాపం దొంగల్ని పట్టిస్తారు, ఈ మీడియా వాళ్ళందరూ కూడా దొంగల్ని ఎందుకు పట్టిస్తారు? మస్తాన్ సాయి మీకు టచ్లోకి వెళ్ళారా, మీరు మస్తాన్ టచ్లోకి వెళ్ళారా? మస్తాన్ సాయి నాకు టచ్లోకి వచ్చాడు, ఏది లావణ్యని పట్టించాలని అంతే. సార్ ఇంకో విషయం చెప్పండి, మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకొచ్చి నేను అక్కడ పెడతాను అనే మాట అయితే వాడాడు. ఆ డ్రగ్స్ తీసుకొస్తాను అన్నప్పుడు మీరు దాన్ని ఖండించాలి, ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వాలి, దాని మూలాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలి. చెప్పాను మీకు, అక్కడ కరెక్ట్గా కట్ చేసి తర్వాత ఎక్కడో చోట నేను మీరు గమనించండి, అక్కడ నుంచి డైరెక్ట్గా టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది కదా అని వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇప్పుడు చేస్తాను అన్నప్పుడు వెంటనే చెయ్యి అని చెప్పాలి, లేదు అని చెప్పాలి. అక్కడ రెండు లేవు. ఓకే, అక్కడ కట్ చేసి ఎక్కడి నుంచో వచ్చింది తీసుకొచ్చి అంటించారు. అక్కడ ఏముంది, కరెక్ట్గా జెన్యున్గా ఉంటేనే అని నేను అన్న మాట కూడా ఉంది, అది లేదు, అది కట్ అయిపోయింది. మీకు ఆల్రెడీ ఇటువంటి ఎడిటింగ్ టెక్నిక్స్ మీకు గుర్తుండే ఉంది. ఒక ప్రముఖ ఛానల్లో అప్పుడు మస్తాన్ సాయి ఇలా జైలు నుంచి నాతో మాట్లాడిన సంభాషణ చూడండి అని చెప్పి
ఈ లావణ్య వెళ్ళి దబోదిబో అంటే ఆ నెక్స్ట్ రోజే నేను మీకు తీసుకొచ్చి నా దగ్గర చేస్తుంది. ఎడిటింగ్ చేసిన వీడియో ఇది, అన్ఎడిటెడ్ ఆడియో నేను మీకు ఇస్తాను అని చెప్పి ఆ రోజు మనం బ్రేకింగ్ కూడా వేసాం. అవును అవును అప్పుడు జనాలు కళ్ళు తెచ్చింది, ఈవిడ ఇదే పనులు చేస్తుంది, ఇలాంటి ఎడిటింగ్లే చేస్తుంది అని చెప్పి. సో ఇది అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఎడిటింగ్ చేసింది అయినా కూడా ఎక్కడా కూడా నేను చెయ్యి అనడం కరెక్ట్ కాదు కదా. అంటే ఎవడన్నా సరే నువ్వు దొంగతనం చేస్తాను అన్నాడు అనుకుందాం, ఒకవేళ నేను దొంగతనం చేస్తాను అన్నప్పుడు తప్పున అన్నా నువ్వు దొంగతనం చేయకూడదు అని చెప్పి నేను చెప్పలేదు అనేది నేరం అవుతుందా? మీరు చెప్పాలి కదా, చెప్పకపోతే అది నేరం అవుతుందా? ఇంకొక మాట, మీరు పగడా లక్ష్మి మీరు ఇబ్బంది పడ్డటువంటి అని చెప్పి బయటకు వచ్చి చెప్పినటువంటి ఒక మహిళ పేరు. తర్వాత లావణ్య రాజతరణిలోకి మీరు వచ్చారు. ఎందుకంటే ఒక మగ వ్యక్తిని కావాలని ఇబ్బంది పెడుతుంది కాబట్టి అతని పక్షాన్ని నేను తీసుకోదలుచుకున్నాను, వాస్తవాలు చెప్పదలుచుకున్నానని వచ్చారు. సరే అదొక వర్షను. ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలో కూడా రేడియో కోరియోగ్రాఫర్కి వ్యతిరేకంగా మీరు మాట్లాడారు. ఈ ముగ్గురు ఒకటే నన్ను చంపాలని చూస్తున్నారు అంటే ఈ ముగ్గురికి కామన్ ఎజెండా శేఖర్ భాష అయ్యారంటే కారణం ఏంటి అసలు? ఈ ముగ్గురికి లాయర్ ఒకడే అని నాకు చెప్పుకుంటూ ఆయన ఫోన్ చేశాడు నాకు పొద్దున. సో ముగ్గురిని ఆయన యునైట్ చేశాడు. లాయర్ మీకు కాల్ చేశారా? కాల్ చేశాడు, ఆ రోజు పొద్దున్నే కాల్ చేశాడు నాకు. నా గురు బాబా చేసి ఇగో మీరు లావణ్యకి ఎగనెస్ట్గా ఏం మాట్లాడింది, ఎందుకు మాట్లాడుతాను ఇప్పుడు అయినా అసలు ఏంటి ఇదే అనుకున్నా. ఏంటిదంటే లేదు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసేటప్పుడు ఇది ఎప్పుడు జరిగింది అన్నా నేను. అంటే నిన్న రాత్రి ఎప్పుడో మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో గొడవ చేశాట, ఇది దాంట్లో మీ కాల్ రికార్డ్ కూడా ఏదో బయటపడింది, మీరు ఇద్దరు కలిసి ఆవిడ ఇంట్లో డ్రగ్స్ పెట్టాలి కానీ వాడే కాదు చింటూ ఇంకోళ్ళు ఎవరెవరో ఫోన్ చేస్తుంటారు. అంతెందుకు మనకి చాలా రోజుల కొత్త నీకు గుర్తుందా, వాళ్ళ ఇంట్లో పనిచేసిన పనోడు వచ్చి వాళ్ళ అక్కడక్కడ డ్రగ్స్ పెడుతుంది ఎక్కడ మన స్టూడియోకి వచ్చారు అతను. అవును, తీసుకొస్తే మనం కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి వాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా. సో నీకేం పని అని ఆ రోజు నువ్వు నన్ను అడగలేదా? వాడిని తీసుకొచ్చావు, లావణ్యని ఎందుకు ఇరికించాలని చెప్పి వీడిని తీసుకొచ్చావు, నువ్వు నన్ను అడగలేదా? ఎందుకంటే దొంగకి పట్టించడం మన అందరి బాధ్యత. వాడు వచ్చినప్పుడు మనం వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీసులకు ఇచ్చాం. నార్సింగ్ ప్లేస్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడిన తర్వాతే నేను మీకు ఇక్కడ కూడా ఇచ్చేయమన్నాను, అది మన బాధ్యత. సో అలాగే మస్తాన్ సాయి కావచ్చు, లావణ్యకి సంబంధించిన ఎవరైనా సరే ఇప్పుడు లావణ్యనే నేను ఎందుకు ఇరికించాలని చేసి చూస్తున్నావు, లావణ్య మీద ప్రత్యేకమైన గ్రడ్జి నీకేమన్నా ఉందంటే కాదు. ఎవరైనా సరే, లావణ్యే కాదు ఇప్పుడు ఇంకెవరైనా ప్రభాకర్ రెడ్డి ఎవరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా శేఖర్ భాషనే చేస్తున్నారు అని. ఎందుకంటే మరి నిన్న మీరు తెలుసో లేదో లావణ్య సృష్టి వర్మ ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ కూర్చొని పోలీస్ స్టేషన్లో నా మీద ఫిర్యాదు ఇచ్చారు. చూడలేదు కానీ విన్నాను. నాకు చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్ష్యం చెప్పిన విషయం ఏంటంటే, మామూలుగా మన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం సార్ అని చెప్పి సిఐ గారు పెద్దవాళ్ళని చెప్పి వెళ్తాం. ఈవిడ ఇలా కూర్చొని ఎవరు లావణ్య కుక్క పిల్లని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆయన ముందు కూర్చొని కంప్లైంట్ ఇస్తుందట. అంతేకాదు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటుందట. అదేదో వాళ్ళ ఇల్లులాగా ఆవిడ ఆ స్టేషన్కి సిఇఓ లేకపోతే ఆ స్టేషన్ ఆఫీసర్ లాగా అలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మరి అలా ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? అక్కడ ఎవరు అభయహస్తం ఇస్తున్నారు? అసలు ఇవన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, అని మీ ఉద్దేశంలో లావణ్యను రక్షిస్తుంది ఎవరు అనుకుంటున్నారు? మీరు లావణ్యను ఎంకరేజ్ చేస్తుంది ఎవరు అనుకుంటున్నారు? మీరు చేయదలుచుకున్న ఆరోపణ స్ట్రైట్గా ఎవరి మీద చేయదలుచుకున్నారు? కారణం ఎవరని మీరు భావిస్తున్నారు? ఒకటి చెప్తా, చెప్పండి. అదే నార్సింగ్ పీస్లో లావణ్య మీద డ్రగ్స్ కేసు నమోదైన తర్వాత 3 కేసులు నమోదైనాయి, సంచలనమైన కేసులు. రాజ్ తరుణ్, హర్ష సాయి, జానీ మాస్టర్, 3 పెద్ద కేసులు. 3 సెలబ్రిటీకి సంబంధించిన కేసులు కదా. వాళ్ళు ఆపుకోవాలనుకుంటే ఏదో ఒకటి చేసి ఆపుకుంటారు. వాళ్ళ ముగ్గురు మీద ఇవాళ ఛార్జ్ షీట్ అయింది. ఓకే, ముగ్గురు మీద ఇవాళ ఛార్జ్ షీట్ అయింది. కానీ రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్లో ఆవిడ ట్రైన్ దిగుతున్నప్పుడు అదే సూట్ కేసు నేను ఓపెన్ చేయను అని చెప్పాను. ఎప్పటికైనా చిన్న పిల్లవాడికైనా అర్థమైపోతుంది దాంట్లో డ్రగ్స్ ఉంది. అలాగే పోలీసులు చూపించారు డ్రగ్స్ ఉన్నాయని, పట్టుకున్నారు. 45 రోజులు చెంచాలు కూడా జైల్లో ఉండొచ్చింది. తర్వాత ఇప్పుడు ఆవిడ ఛార్జ్ షీట్ కూడా కాదు ఆవిడ కేసు. అంటే వీటికన్నా ముందున్న కేసు ఛార్జ్ షీట్ అవ్వదు, అది ఎప్పటికీ అవ్వదట. అలా ఒక ఒప్పందం కూడా ఏదో చేసుకున్నారట. ఇలాంటివి ఏవో వస్తున్నప్పుడు ఒక సామాన్యుడిగా మనకి ఏమనిపిస్తుంది? పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే ఎక్కడికి వస్తారు? మీడియాకే కదా వచ్చేది. ఛార్జ్ షీట్ సహజంగా కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అయిన ఎన్నాళ్ళకి అవుతుంది జనరల్గా? ఒక అంచనాగా జనరల్గా అయితే 90 days అండి. 90 days, 90 to 40 days అవుతుంది. 90 to 120 అంటే యాక్చువల్ 90 daysలో అయిపోతుంది మ్యాక్సిమం. మాకు అన్ని కేసులు చూస్తున్నాం కదా. దొరికి ఎన్నాళ్ళు అవుతుంది సార్ సికింద్రాబాద్ స్టేషన్లో? సికింద్రాబాద్ స్టేషన్లో దొరికింది 6 నెలలు పైనే అవుతుంది. 6 నెలలు ఇంకా పైనే, అంటే 180 రోజుల పైన. 180 రోజులు ఇంకా పైన. 120 days అంటాం మామూలుగా అయితే.
ఒకసారి ఇప్పుడు ఛార్జ్ షీట్ విషయంలో వీళ్ళు ఫైల్ చేయలేదు అంటే మరి అంటే ఎందుకు విచారణ జాప్యం జరుగుతుంది అనేది మనం ఆ కోణంలో ఒకటి ఆలోచించాలి. వాళ్ళ కేసులు నేను లావణ్య కేసు, మరి ఈ కేసులో వీళ్ళు ఎంత తొందరగా వేయాల్సి అంత ఎమర్జెన్సీ ఏముంది అనేది కూడా ఇది కూడా ఆలోచించాలి. ఇప్పుడు సార్ అన్నట్టు మరి ఫ్రెండ్లీ పోలీసు బాగా పనిచేస్తున్నట్టున్నారు. సో ఆ విషయంలో మరి ఇప్పుడు ఇది ఇంత అంటే జనరల్గా ఏంటంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసే క్రమంలో సరైన ఇన్వెస్టిగేషన్ ఆ సందర్భంలో కొంచెం లేట్ అయిందేమో అని మనం అనుకోవచ్చు, ఇది డ్రగ్స్ విషయంలో ఒకవేళ. కానీ ఇన్ని రోజులు అనేది జరగదు మామూలుగా అయితే. మామూలుగా అయితే రూల్ ప్రకారం అండ్ రెండోది, తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఉన్నామని చెప్తుంది. అవునండి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, డ్రగ్స్ విషయంలో వదిలేదే లేదని చెప్పారు. అంటున్నా. దానికి డ్రగ్స్ విషయంలో పట్టుబడ్డ ఒక డ్రగ్ పెడలరు పోలీస్ స్టేషన్కి ఇలా వచ్చి ఇలా కాలు మీద కాలేసుకొని కూర్చొని కుక్క పిల్లని తీసుకుని చెప్పండి అనే స్టేజ్లో ఉంది అంటే, ఒక డ్రగ్ పెడలర్ లావణ్య అని చెప్పి వేసిన ఏ మీడియా అయితే ఉందో, డ్రగ్ పెడలర్ అని పట్టుకున్న ఏ పోలీసులు అయితే ఉన్నారో, ఏ కోర్టు తీర్పు ఇవ్వకుండానే ఆవిడ నిర్దోషిగా ఖరారు చేసేసారు. ఆవిడ గురించి నన్ను క్వశ్చన్ ఇప్పుడు కావాలంటే దొంగని పట్టించాం ఎందుకండి ఆవిడ ఇరికిస్తున్నారని మీరు అడుగుతారు. సో బేసికల్లీ ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు కూడా ఏమైనా కుమ్మక్కారా లావణ్యతో? మీరు మీడియా ప్రశ్న ఫేస్ చేయాలి. ఎందుకంటే మీడియా ప్రశ్న ఎప్పుడు కూడా పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్కి చేరవేయాలి. ఇప్పుడు నేను అడగటం మీ ఒపీనియన్ చెప్పించడం కోసమే, ఇప్పుడు నా ఒపీనియన్ చెప్పడం కోసం కాదు. వేసింది ఒకప్పుడు దొరికిపోయిన లావణ్య, డ్రగ్ పెడ్లర్ లావణ్య 500 కొనుక్కొచ్చి 3000 అమ్ముతుంది. వాటెవర్ మేము ఏది వేసినా సరే తర్వాత మళ్ళీ పబ్లిక్ నుంచి వచ్చే ప్రశ్నలు మళ్ళీ మిమ్మల్ని అడుగుతూ ఉంటాం అంటున్నా నేను. ఆ పబ్లిక్ పాతది మర్చిపోయారు, మీరెందుకు మర్చిపోయారు అంటున్నాను. పబ్లిక్ అయితే మర్చిపోతారు. డ్రగ్ పెడలర్ లావణ్య అని మీరు ఇచ్చిన టైటిల్ ఏదైతే ఉందో, డ్రగ్ పెడలర్ లావణ్య అని మీరు ఇచ్చిన టైటిల్ ఒక 4 నెలల కల్లా, అండ్ మీరు ఇచ్చిన టైటిల్ అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డప్పుడు కోర్టు ఖరారు చేసి 45 రోజులు జైలుకి పంపించిన తర్వాత కూడా మీరు ఆ టైటిల్ పక్కకు పెట్టేసి అమాయకురైన లావణ్యని డ్రగ్స్ కేసులో ఇరికిస్తున్న శేఖర్ భాష అని ప్రొజెక్ట్ చేస్తే, అంటే మీరు ఒక బాధ్యత కలిగిన మీడియా ఏం చేయాలి? ఏం చేయాలంటే కసబ్ లాంటి వాళ్ళని, లేకపోతే ఇలా డ్రగ్స్ పెడలర్ని, మర్డర్లు చేసేవాళ్ళని, మానభంగాలు చేసేవాళ్ళని, లేకపోతే ఇలాంటి వాళ్ళందరినీ కలకత్తాలో రేపు చేసే వాడిని కూడా కూర్చోబెట్టి వాడిని ఒకవేళ నేను పట్టించాలంటే, ఆ కలకత్తాలో రేపు చేసిన వాడి గురించి ప్రపంచం అంతా అలా మాట్లాడితే నువ్వు వాడిని ఎందుకు పట్టించాలనుకున్నావు శేఖర్ భాష అని చెప్పి అడిగారు అనుకోండి, మీడియా ఎట్లాగే అడుగుతారంటే అట్లా ఇప్పుడు ఆవిడని నిర్దోషి అని ఏ కోర్టు అయినా ఖరారు చేస్తే తర్వాత వేరే విషయం. బట్ నిర్దోషిని ఖరారు చేయకముందే మీరు ఆవిడని ఒక మహామహిళ, ఒక అమాయకురాలు, ఒక విక్టిమ్, ఆవిడని ఇరికించాము అని చెప్పి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? ఇక్కడెక్కడ కూడా అమాయకురాలను ఇంకోటనో ఆ భాష మేము వాళ్ళే. కాకపోతే ఇచ్చారు అన్నారు కదా, దొంగని ఇరికించరు, అమాయకుడిని ఇరికిస్తారు, దొంగని పట్టిస్తారు. ఆ పదానికి కూడా చెప్తున్నా. విషయం ఏంటంటే, మీరు మస్తాన్ సాయి మాట్లాడుకున్నటువంటి మాటల ఆధారంగా నేను అడగాల్సి వచ్చింది ఒకటి. మీరు ఆ ఆడియో జాగ్రత్తగా వింటే చాలా క్లియర్ కట్గా, మస్తాన్ ఇంకొకసారి వీళ్ళు ఇటువంటి పార్టీ కనుక చేసుకుంటూ ఉంటే నాకు చెప్పు, తప్ప వాళ్ళని పట్టించడం తప్ప చెప్పకూడదా? వాళ్ళు అలాంటి పార్టీ చేసుకోవడం కరెక్టు, నేను పట్టించడం తప్ప? దొంగతనం చేసుకొని ఇవ్వాలి, పట్టిస్తే తప్పైపోయింది. పార్టీ చేసుకుంటే డ్రగ్స్ పెట్టి పట్టించారని కాదు, తప్పు. మీరు వినండి చాలా క్లియర్ కట్. అదే మీరు చెప్పండి. అదే అలాంటి పార్టీ చేసుకుంటుంటే నాకు చెప్పు అంటే వాళ్ళు అదే చేస్తారు. నేను ఒక్కొక్కడిని వాడు ఎంత వేస్తాడో నాకు తెలుసు, వాళ్ళ తమ్ముడు ఎంత వేస్తాడో తెలుసు, ఈమె ఎంత వేస్తాడో తెలుసు, అన్నీ నాకు తెలుసు. రెడ్ హ్యాండెడ్గా నేను పట్టిస్తాను మీకు. మస్తానేమి వాళ్ళు అమాయకులు, వాళ్ళు డ్రగ్స్ వేయరు, నేను వెళ్ళి పెడతానల్లా. ఇప్పటికే పార్టీలు ఆ విధాలు జరుగుతున్నాయా? నాకు పెద్ద ఐడియా లేదు, నాకు ఏం జరుగుతుందో తెలియదు అక్కడ. సార్ మీరు చెప్పండి. నాకు షార్ట్ షీటు ఎందుకు సార్? నార్సింగ్ పిఎస్ అనేది చాలామంది మీరు శేఖర్ భాష గారు చెప్పినట్టు అనేక కేసులు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. అది మాత్రం వాస్తవం. అదే జానీ మాస్టర్ కావచ్చు, తర్వాత అర్ససాయి కావచ్చు, రాజతరణ్ కావచ్చు, 3 కూడా పెద్ద కేసులు, చిన్న కేసులు ఏం కాదు. ఎందుకు ఆ కేసుల్లో అంటే ఈ కేసుల్లో ఉన్న పురోగతి ఆ కేసులో ఎందుకు లేదు? అది కూడా డ్రగ్స్ కేసు చాలా పెద్ద కేసు కదా, ఆ కేసులో ఎందుకని లేదు అనేటువంటిది మీరు చెప్పాలి. ఒకటండి, ఇప్పుడు కేసుల్లో పెద్ద కేసు చిన్న కేసు అనేది ఏమి ఉండదు. అంటే వీళ్ళు సెలబ్రిటీలు డ్రగ్స్ కేసును పెద్ద కేసు అనాల్సిందే. అవునవును, అది కూడా చెప్తా, అక్కడికే వస్తుంది సార్. ఇప్పుడు కేసుల్లో జనరల్గా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. లా ప్రకారం పెద్ద కేసులు చిన్న కేసులు అనేవి ఏమి ఉండవు. కాదు, మీరంటే సెక్షన్స్ బట్టి దానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం బట్టి మనం జనరల్గా కామన్ మాస్లో మాట్లాడుకుంటాం, ఏది సీరియస్ ఏది తొందరగా చేయాలి. ప్రభుత్వం ఏ విషయం ఏదైతే సీరియస్ గా ఉందని చెప్తుందో, అవునవును, ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఏ విషయం ఏదైతే మాట్లాడుతున్నారో, సినిమా సెలబ్రిటీలు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఏ విషయం అనేది యాడ్ చేస్తున్నారో అది డ్రగ్స్. అవును. ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి మేము రేపు ఆర్టీ యాక్ట్ కింద పెడుతున్నాం. నార్సింగ్ పిఎస్ వాళ్ళకి ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోయారు, ఆ కేసు యొక్క పురోగతి ఏ విధంగా ఉంది,
ఏంటంటే సమాచార హక్కు చట్టం ప్రకారం మేము రేపు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం రేపు అడుగుతాం. ఎందుకు దాని మరి అది ఎందుకు ముందుకు పురోగతి సాధించలేదు ఇన్ని రోజులు, అసలు ఏ స్టేజ్లో ఉంది ఏంటి అనేది. దాన్ని బట్టి మనకు అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మనకు బయట పెట్టేస్తాం. ఒకటి. రెండోది ఏంటంటే ఇవి మీరు అన్నట్టు సార్ అన్నట్టు ఒక మాట అన్నారు, ఒక దాంట్లో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు నేను ఏదో కుక్క పిల్ల తీసుకెళ్ళి మనది అన్నట్టుగా అలా ఉంటే అక్కడ న్యాయం అనేది ఎలా జరుగుద్ది? సార్ ఎస్, ఈ పాయింట్ శేఖర్ భాష గారు లేవనెత్తారు కాబట్టి మీరు క్లారిటీ ఇవ్వండి. సహజంగా మీరు చాలా కేసులతో అనే విక్టిమ్ తరపున వెళ్తూ ఉంటారు పోలీస్ స్టేషన్కి, కేసులు పెట్టించడం కోసం వెళ్తూ ఉంటారు, కేసు తరపున రకరకాల ఎఫ్ఐఆర్ తీసుకోవడం కోసం ఇంకో దానికోసం వెళ్తూ ఉంటారు. సహజంగా పోలీస్ స్టేషన్లో అక్కడికి ఉండేటువంటి వ్యక్తులు, వచ్చేటువంటి వ్యక్తులు కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా ప్రవర్తిస్తారు? కొంత భయం అంటే కుక్క పిల్లని తీసుకెళ్ళొచ్చా అట్లా మనం? అదేనండి, అదే అంటే దాన్ని ఏమంటారు సార్ దాన్ని? తీసుకెళ్ళకూడదనే లేదు కానీ లేదు, ఉండదు. కానీ అంత ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందనేది మనం ఆలోచించాలి. మన తెలంగాణలో ఉన్నది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ ఉండదు. అది అట్లా ఆలోచించాలి తప్ప సరే దానికన్నా తీసుకెళ్ళకూడదనే ఉంది. ఇప్పుడు దానికి ఆహారం ఎవరు పెడతారు? అది చనిపోయిన నేరమే కదా. మళ్ళీ ఇప్పుడు కుక్క పిల్ల కనుక చనిపోయింది అనుకోండి, అది కూడా మళ్ళీ దాని నేరమే కదా. తీసుకెళ్ళొచ్చు, ఆమె ఏం లేదు. అయితే ఏంటంటే ఇంత పురోగతి ఎందుకు వాళ్ళు పరిగెత్తిస్తున్నారు ఈ కేసులకి? ముఖ్యంగా ఏదైనా జనరల్ కంప్లైంట్ ఇవ్వగానే ఏమంటే ఎఫ్ఐఆర్ కట్టేయడం. యాక్చువల్గా ఒక కేసులో ఒక కామన్ మ్యాన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పూర్వపరాలు మొత్తం పరిశీలించిన తర్వాత అంతా మాట్లాడిన తర్వాత సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఎఫ్ఐఆర్ కట్టే స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు జనరల్గా. అయితే అలాంటిది లేకుండా మనోడి మీద జస్ట్ కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ కట్టేస్తున్నారు. ఈ కేసుల మీద, స్టేషన్లో వచ్చే కంప్లైంట్స్ మీద సహజంగా ఆథరైజ్డ్ ఎవరు ఉంటారు? ఎస్హెచ్ఓ అంటారు జనరల్గా. ఎస్హెచ్ఓ. ఓకే. ఇక్కడైతే ఎస్హెచ్ఓ, మన మండల స్థాయి అయితే మనం ఎస్ఐ గారు ఉంటారు.